రాష్ట్రంలో ఎండలు వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగలంతా ఎండలు, సాయంత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరో 4 రోజుల పాటు ఉదయం వేళల్లో ఎండలు, సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం తర్వాత వర్షం కురుస్తోంది. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో ఉత్తర తెలంగాణ, పాలమూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో సాయంత్రం వర్షాలు కురవవచ్చని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మన రాష్ట్ర సరిహద్దుల్లో కనుక చూసుకున్నట్లయితే అటు రాజస్థాన్ మీద నుంచి అటు తమిళనాడు వరకు కూడా విదర్భ, మర్తవాడ మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల రానున్న 4 రోజులు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఎండల తీవ్రతకు సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మధ్యాహ్నం బయటకు వెళ్తే జాగ్రత్తలు అవసరం అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు వడదెబ్బ బారిన పడి ఎవరూ మరణించలేదని చెప్పారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎండాకాలంలో మనం అతి చక్కగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే టైం టు టైం నీళ్లు తాగాలండి. దప్పిక కాకుండా కూడా నీళ్లు తాగాలి. రెండవది, ఇప్పుడు ఎండాకాలంలో మనకు అన్నీ వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా నీళ్లు ఎక్కువ కలిగిన ఫ్రూట్సే. ఆ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్గా చేసుకొని మనం తాగొచ్చు. తర్వాత ఇంట్లోనే కనుక మనం ఉంటే చిటికెడు ఉప్పు, చెంచాడు షుగర్ కలుపుకొని మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లెక్క, అది సోడియం క్లోరైడ్ అనమాట. అందరు కూడా మనం ఇస్తున్న అడ్వైజరీస్ ఫాలో చేసి హీట్ స్ట్రోక్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే అవకాశం ఏమీ ఉండదు. హైదరాబాద్ లో సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలతో జనం ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై వాన పడింది. సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాచారం, తార్నాక ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు మేడ్చల్ జిల్లాలోని గట్కేసర్, నాగారం, పోచారం మున్సిపాలిటీలో వాన పడింది. మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో కురిసిన గాలివానకు వస్తువులు చెల్లాచెదురయ్యాయి. అంజన్న అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న రేకులు గాలి దుమారానికి ఇంటి పైకి వచ్చి పడ్డాయి. దాంతో ఇల్లు ధ్వంసమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎండలతో పాటు అకాల వానలు జనాన్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. జిల్లాలో గాలి దుమారం, వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో దాదాపు 35,000 బస్తాలకు పైగా వరి, మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం దాదాపుగా నీళ్లలో కొట్టుకుపోయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.